హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ఎపిసోడ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, ఆరుద్ర నక్షత్రం అండి. బుధవారానికి అధిపతి బుధుడు, ఆరుద్ర నక్షత్రానికి దేవత అధిదేవత రుద్రుడు, ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. సో రాహువు బుధ కాంబినేషన్ అండి. మన జన్మజాతకంలో రాహువు కానీ బుధుడు కానీ సరిగ్గా లేకపోతే నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయండి. డిప్రెషన్స్ ఉంటాయి, అబద్ధాలు చెప్పడం, వంచడం అనేది ఉంటుంది. జీవితంలో సక్రమమైన నిర్ణయాన్ని మనం తీసుకోలేకపోతాము. చెడు ఆలోచనలు అనేవి వస్తాయి అండి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి మనం ఈరోజు జపించవలసిన మంత్రం ఓం రుద్రాయ నమః. ఈరోజు మంత్రబలం. ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః. అందరూ ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనమందరం కూడా చాలా నేర్చుకుంటాము, చాలా నేర్చుకునేవి కూడా ఉన్నాయి. ఇంకా మనం ఒక బిందెను బావిలో వేసినప్పుడు ఆ బిందె అలాగే నిల్చుకొని ఉంటే అందులోకి నీరు నిండుతుందా అండి? నిండదు. అదే ఆ బిందె తల వంచితే అప్పుడు బిందె నిండా నీళ్లు వస్తాయి. అప్పుడు మనం పైనకు లాగి నీళ్లు వాడుకుంటాము. అదేవిధంగా మనం కూడా జ్ఞానం పొందాలంటే తల వంచాలి. అహంకారంతో ఉంటే మనం అజ్ఞానంలోనే ఉంటాము, అంధకారంలోనే ఉంటాము. శిష్యుడు తల వంచి జ్ఞానం పొందుతాడు. అదే గురువు అవ్వాలంటే అతను కూడా తల వంచి శిష్యులకు బోధించాలి. మనం కూడా తల్లిదండ్రులకు, గురువులకు తల వంచాలి. వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అని ఎప్పుడు అనుకోకూడదు. కృష్ణుడు, అర్జునుడు ద్రౌపది స్వయంవరం కోసం వెళ్ళినప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఒక మత్యాన్ని భేదించే సమయం వచ్చినప్పుడు అర్జున నువ్వు సాధిస్తావు, నువ్వు ఆ మత్యాన్ని భేదించు, ఆ చేపను. అంటే సరే కృష్ణ, నేనే విల్లు చేతపడతాను, నేనే వింటినారా పట్టుకుంటాను, నేనే గురి పెడతాను, మరి నువ్వేం చేస్తావు అని అడిగితే అప్పుడు కృష్ణుడు, ఈ ప్రశ్నను నన్ను అడుగుతున్నావా అర్జున అని అంటాడు. నువ్వు ఇవన్నీ చేస్తావు సరే, ఆ నీళ్ళల్లో ఉన్న చేపను నువ్వు భేదించాలంటే ఆ నీరు కదలకుండా నేను చూసుకుంటాను అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు ఆ నీరు కదలకుండా కృష్ణుడు చూసుకుంటే అర్జునుడు ఆ మత్యాన్ని భేదిస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడు అనేవాడికి ఈ చిన్న కథ. భగవంతుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. అలాగే అమ్మా నాన్నలు ఏం చేశారు, గురువులు ఏం చేశారు అని చాలామంది అంటూ ఉంటారు. అమ్మా నాన్నలు ఏం చేయకుండానే మనం ఈరోజు ఇలా ఉన్నామా? మనమే చదువుకున్నాం, వాళ్ళేం చేశారు, మనదే గొప్పదనం అంటూ ఉంటారు. గురువులు బోధించకుండానే మనం చదువుకుంటున్నామా? ఇవన్నీ మనం గుర్తించాలి. ఎదుటివారి శ్రమను గుర్తించాలి. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మన చుట్టుపక్కల వారిది, మన తోటి వారిది, స్నేహితులది, బంధువులది, తల్లిదండ్రులది, గురువులది, తోడబుట్టిన వాళ్ళది, ఇలా ఎవరో ఒకరి సహాయం మనతో ఉండి ఉంటుంది. వాళ్ళకి తెలిసైనా తెలియకుండా అయినా వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ వస్తారు. అది చిన్న సహాయమైనా సరే అది సహాయమే. పూలు ఎంతో అందంగా ఉంటాయి, ఎంతో సువాసన వెదజల్లుతూ ఉంటాయి, అవి ఎంతో గొప్పగా ఉంటాయి. అవి ఎంత సువాసన ఉన్నా, ఎంత మంచి పూలైనా, ఎంత ఆకర్షణీయమైనవైనా కూడా అవి ఒక దారంతో అల్లితేనే మాలలాగా తయారవుతాయి. అదేవిధంగా చిన్న మాట అయినా సరే, చిన్న సహాయమైనా సరే అది పెద్దది. ఈ కాలంలో నమ్మక ద్రోహం చాలా పెరిగిపోయింది. ఒకరిపైన ఒకరు అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో బ్రతుకుతున్నారు. అన్న తమ్ముళ్ళపైన, అమ్మ నాన్నలపైన, లేదంటే పిల్లలపైన, భార్య భర్త పైన, భర్త భార్య పైన, ఇలా తోడబుట్టిన వాళ్ళపైన, ఇలా ప్రతి విషయంలో నమ్మక ద్రోహం అనేది పెరిగిపోయింది. దయచేసి దాన్ని వదిలేయండి. ప్రేమగా ఉండండి. ప్రేమతో ఉంటే ప్రశాంతత మనకు లభిస్తుంది. నమ్మకంతో ఉండండి. ఇక రేపు ఆచరించాల్సిన వ్రతం జ్యోతిర్భీమేశ్వర వ్రతం అండి. ఇది ఆచరించడం వలన భర్తకు సంపూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి వివాహం అనేది జరుగుతుంది అండి. 2 ఆకులు తీసుకొని దానిపైన బియ్యం పోసి ఒక
ఒక మట్టి ప్రమిదలో 2 వత్తులు ఒకటిగా వేసి ఒక దీపాన్ని వెలిగించాలండి. దీన్నే అర్ధనారీశ్వరుల స్వరూపం అండి. అర్ధనారీశ్వరులుగా భావించి, ఒకటిగా భావించి చేయాలి. దీన్నే పతి సంజీవని అని కూడా అంటారు. అంటే భర్తకి ఆయుష్ అనేది పెరుగుతుంది అండి. ఈ పూజను భర్తకు ఉదయాన్నే లేచిన తర్వాత తలస్నానం చేసి, భర్తకు పాదపూజ చేసి, ఆ నీటిని తలపై సంప్రోక్షణ చేసుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించండి. అలాగే వివాహం జరగని వారికి ఏం చేయాలి అంటే ఒక పసుపు దారాన్ని పెట్టి పూజించి ఆ దారాన్ని చేతికి కట్టుకుంటే భీముడు లాంటి భర్త వస్తాడు అని ఉందండి. అంటే భీముడు ధైర్యవంతుడు, మంచివాడు, అలాంటి మంచి భర్త అనేది వస్తాడు అని. సో రేపు గురువారం అమావాస్య అండి. చక్కగా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వ్రత కథ అనేది కూడా వినాలి అండి. రేపు ఎపిసోడ్లో ఈ వ్రత కథను నేను వివరించి చెప్తాను. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనం దేవుని పూజా మందిరంలో బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కానీ, పసుపు పెట్టుకుంటున్నప్పుడు కానీ, దీపారాధన చేస్తున్నప్పుడు నూనె కానీ, ఏవైనా ఇలా మంగళ ద్రవ్యాలు అనేవి చేతిలోంచి జారిపోతే అవి అమంగళం కిందికి వస్తాయి అండి. దీని అర్థం ఏమిటి అంటే అపచారం జరిగింది అనే అర్థము. మనకు త్వరలో అవమానం, నిందలు వస్తాయని అర్థం. ఇంకా ఏదైనా గొప్పదాన్ని మనం కోల్పోతాము అని అర్థం అండి. సో దీని నుండి మనం బయటికి రావాలి అంటే మౌనంగా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపం వెలిగించి క్షమాపణ స్తోత్రాన్ని చదువుకోవాలి అండి. లేదంటే సర్వమంగళ స్తోత్రాన్ని చదువుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకొని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కరించాలి అండి. అప్పుడు ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు తారాబలం. ఆరుద్ర నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి సాధక తార మంచిదండి. భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత శుభం కాదు. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార శుభం కాదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార శుభం. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండండి. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార అంత శుభం కాదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం. మనం అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే ఆ ఇంటికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది సందేహం అండి. తప్పకుండా వెళ్ళొచ్చు అండి. చాలామందికి ఒక అపనమ్మకం, మూఢనమ్మకం ఏమిటంటే ఆ ఇంట్లో చనిపోయారు కాబట్టి వాళ్ళు దయ్యాలుగా మారి, ప్రేతాత్మలుగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కొంతమంది పండితులు కూడా ఏదో సినిమాల్లో చూపించినట్టు విని, చూసి అదే నిజమని ఇంకా ప్రజలను ఎక్కువగా భయపెడుతూ ఉన్నారు. అదంతా ఏమీ ఉండదండి. ఒక్కసారి ఆత్మ బయటికి వచ్చింది అంటే అది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాత్రమే ఉంటుంది. అంతేకానీ వేరే వాళ్ళతో ఏమీ ఉండదు. ఒకవేళ మీరు అలాంటి ఇంటికి అద్దెకు వెళ్ళాలన్నా, ఆ ఇంటిని మీరు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆ ఇంట్లో కాస్త కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. దానికోసం ఒక శ్రీవాస్తు యంత్రాన్ని అక్కడ పెట్టుకుంటే చాలా మంచిది అండి. తప్పకుండా ఆచరించండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు గురువారం అమావాస్య ఉంది. రేపు ఉదయాన్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసి ఎవరైతే ఏదైనా మంత్రాన్ని పఠిస్తారో ఆ మంత్రం ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. ఇక మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరడం కోసం ఈరోజు సాయంత్రం వరకు 2 కానీ 1 కానీ మేడి చెట్టు ఆకులు తెచ్చి కుంకుమతో కానీ గంధంతో కానీ మనకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక రాయండి. లేదంటే తులసి కడ్డీతో అయినా కూడా రాయొచ్చు. రాసి దానికి పసుపు దారాన్ని చుట్టి ఇంట్లో రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ పెట్టి ఉదయాన్నే స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా రావి చెట్టు దగ్గర వేసి వెళ్ళి రావాలండి. తప్పకుండా మన సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం.
ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులు, వ్యాపారవేత్తలు, ఇంట్లో వ్యాపారం చేసేవాళ్ళు, ఫినాన్స్ రిలేటెడ్ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యాపారంలో అభివృద్ధి చెందడం కోసం ఈరోజు సాయంత్రం తులసి మొక్క పక్కన దానిమ్మ మొక్కను ఉంచి విప్ప నూనెతో దీపారాధన చేయాలి. తదుపరి కనకదార స్తోత్రాన్ని పఠించి లక్ష్మీనారాయణులను మనస్సులో స్మరించాలి.